ఆయనో సినీ దిగ్గజం. గంభీరమైన స్వరం, అద్భుతమైన నటనకు నిలువెత్తు రూపం. ఆయన సైరా అంటే ఏ పాత్రైనా తలొంచాల్సిందే. బాలీవుడ్ యాంగ్రీ యంగ్ మ్యాన్, బాలీవుడ్ షహన్ షా, అఖిల భారతావనికి ఆరాధ్య నటుడు. ఇలా చెప్పుకుంటూ పోతే బిరుదులు సరిపోవేమో. ఇప్పటికే ఎన్నో అవార్డులు రివార్డులు అందుకున్న బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఈ మధ్య కేంద్రం నుంచి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం కూడా అందుకున్నారు. ట్రెండ్ సెట్ చేసిన సినిమాలెన్నో చేసిన బిగ్ బి ప్రస్థానం 1969లో సాత్ హిందుస్థానీతో మొదలై సైరా వరకు అప్రతిహతంగా కొనసాగుతోంది. ఇండస్ట్రీలో తనకంటూ ఓ గ్రంథాన్నే రాసుకున్న బిగ్ బి 1942 అక్టోబరు 11న ఉత్తరప్రదేశ్లోని ప్రయాగలో జన్మించారు. తండ్రి హరివంశరాయ్ బచ్చన్ కవి, తల్లి తేజీ బచ్చన్ పాకిస్తాన్లోని ఫైసలాబాద్కు చెందిన సిక్కు మహిళ. అమితాబ్కు మొదట వారి తల్లిదండ్రులు ఇంక్విలాబ్ అనే పేరు పెట్టారు. ఆ తర్వాత ఎన్నటికీ ఆరని దీపం అని అర్థం వచ్చేలా అమితాబ్గా పేరు మార్చారు. ఆ పేరు ప్రభావమో ఏమో అమితాబ్ నాన్ స్టాప్ గా వెలుగుతూనే ఉన్నారు. ఇంటి పేరు శ్రీవాత్సవ్ కూడా అలాంటిదే. తండ్రి కలం పేరైన బచ్చన్ను ఇంటి పేరుగా మార్చుకున్నారు. అమితాబ్ బచ్చన్ పొడవు 6 అడుగుల 2 అంగుళాలు. ఆయన ఆర్ట్స్లో 2 పీజీలు చేశారు. ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన కిరోరిమల్ కాలేజీలో బీఎస్సీ చేశారు. చదువయ్యాక ఉద్యోగంలో చేరారు. కలకత్తాలోని బర్డ్ అండ్ కో అనే షిప్పింగ్ కంపెనీలో మెటీరియల్ బ్రోకర్గా పనిచేస్తూ సినిమా వేషాల కోసం ప్రయత్నించారు. 20వ ఏట ఉద్యోగం వదిలి ముంబై చేరారు. సునీల్ దత్ సినిమా రేష్మా ఔర్ షేరాలో ఒక మూగవాడి పాత్ర కోసం అమితాబ్ని ఎంపిక చేశారు. అమితాబ్కు ఆ అవకాశం ఇప్పించడం కోసం ఇందిరాగాంధీ తన స్నేహితురాలైన నర్గిస్కు లేఖ రాయడం విశేషం. సినిమాల్లో అమితాబ్ కెరీర్ వాయిస్ నేరేటర్గా మొదలైంది. 1969లో బెంగాలీ దర్శకుడు మృణాల్ సేన్ అవార్డు విన్నింగ్ మూవీ భువన్ షోమ్తో అమితాబ్ సినీ ప్రస్థానం ప్రారంభమైంది. తర్వాత ఖ్వాజా అబ్బాస్ అహ్మద్ డైరెక్ట్ చేసిన సాత్ హిందుస్థానీ సినిమాలో 7గురిలో ఓ హీరోగా నటించారు. సినిమా హిట్ అవ్వలేదు, కానీ అమితాబ్ క్లిక్ అయ్యారు. బెస్ట్ న్యూ కమర్గా నేషనల్ అవార్డు అందుకున్నారు. అమితాబ్ ఆయన కెరీర్లో నటించిన ఏకైక బ్లాక్ అండ్ వైట్ చిత్రం ఇదే. ఈ సినిమాకి అమితాబ్ అందుకున్న పారితోషికం 1000 రూపాయలు. ఇక హీరోగా తొలి సూపర్ హిట్ నందించిన సినిమా జంజీర్. ఈ సినిమాకి ముందు బిగ్ బి నటించిన 12 సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. ఇక సినిమాల్లో ఆయనకి ఇష్టమైన పేరు విజయ్. ఆ పేరుతో దాదాపు 20 సినిమాల్లో నటించారు. ఆ పేరు సక్సెస్ ని తెచ్చిపెట్టింది కూడా. 1970లో విడుదలైన సినిమాలన్నీ బిగ్ బిని యాంగ్రీ యంగ్ మెన్ గా మార్చాయి. ఆ తర్వాత తరం నటులెవరూ ఆ పిలుపును దక్కించుకోలేకపోయారు. జయబాదురిని పుణే టెలివిజన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో తొలిసారి కలిశారు. గుడ్డి సినిమా సెట్లో రెండోసారి చూశారు. ఆ తర్వాత 1973లో అమితాబ్ జయబాదురిని ప్రేమ పెళ్లి చేసుకున్నారు. అమితాబ్ జయల పెళ్లి చాలా విచిత్రంగా జరిగిందట. జయను మొదట ఒక మ్యాగజైన్ కవర్ పై చూసి సంప్రదాయబద్ధంగా ఉన్న అమ్మాయి అనుకున్నారట. అప్పుడే ఆమె కళ్లకు పడిపోయారట బిగ్ బి. ఆ తర్వాత గుడ్డి సినిమాలో ఆమె హీరోయిన్ అని తెలిసి ఎగ్జైట్ అయ్యారట. అప్పటికే జయబాదురికి అమితాబ్ తెలుసు, కానీ వ్యక్తిగతంగా ఎప్పుడూ కలవలేదు. పైగా అమితాబ్ కన్నా జయ 6 ఏళ్ల పెద్ద. యాంగ్రీగా కనిపించే బిగ్ బిని చూసి జయ కాస్త దూరంగానే ఉండేవారట. కానీ రాను రాను ఆయన వ్యక్తిత్వం ఆమెను కట్టిపడేసింది. అలా మొదలైన ప్రేమే 3 ముళ్ల వరకు తీసుకెళ్లింది. ఒకరి మీద మరొకరికి గౌరవం, ప్రేమ ఉంటే ఆ బంధం కలకాలం అనే మాటకు నిదర్శనంగా హ్యాపీగా ఉన్నారు అమితాబ్ జయ. మళ్ళీ సినిమా విషయానికి వస్తే 1971లో వచ్చిన ఆనంద్ నుంచి 1988లో వచ్చిన షహన్ షా వరకు 17 ఏళ్ల పాటు ఏటా శతదినోత్సవ సినిమా ఇచ్చిన ఏకైక భారతీయ నటుడు అమితాబ్. బాలీవుడ్లో ఎక్కువ ద్విపాత్రాభినయాలు చేసిన నటుడు కూడా అమితాబే కావడం విశేషం. తన ఎవర్ గ్రీన్ సూపర్ హిట్ షోలేలో హీరోగా నటించిన బిగ్ బి ఆ మూవీ రీమేక్ ఆగ్లో విలన్గా నటించి కొత్త రికార్డు క్రియేట్ చేశారు. 90వ దశకం చివరిలో వచ్చిన మృత్యుదాతతో అమితాబ్ తన రెండో ఇన్నింగ్స్ ని మొదలుపెట్టారు. అప్పటి నుంచే అమితాబ్ బిగ్ బిగా పేరు పొందారు. ఆ తర్వాత ఏబీసీ కార్పొరేషన్ స్థాపించి విఫలమైనప్పుడు అమితాబ్ పని అయిపోయింది అన్నారందరూ. అప్పుల పాలై ఆఖరికి ఇల్లు తాకట్టు పెట్టాల్సిన స్థితిలో పడిపోయారు అమితాబ్.
తిరిగి పుంజుకున్నప్పుడు గుర్తు పెట్టుకుని మరీ అందరి బాకీలను చెల్లించిన క్రమశిక్షణ, నిబద్ధత అమితాబ్కే సొంతం. అప్పటి వరకు వెండితెరపై దూసుకుపోయిన అమితాబ్ బుల్లితెరపై ప్రభంజనంలా వచ్చారు. 2000 సంవత్సరంలో కౌన్ బనేగా కరోడ్పతి షో టెలివిజన్ చరిత్రలో సంచలనం. అమితాబ్ నటించిన అగ్నిపథ్, డాన్ రీమేక్ అయిన మాతృకను మించి మెప్పించలేకపోయారు. ఇక మిస్టర్ ఇండియాలో ప్రధాన పాత్రను అమితాబ్ని దృష్టిలో పెట్టుకునే రాశారట సలీం జావేద్. సిల్సిలాలో హిట్ సాంగుల్లో ఒకటి రంగ్ బర్సేను అమితాబ్ తండ్రి హరివంశ్ రాయ్ బచ్చన్ రచించారు. రంగ్ బర్సే అరే రంగ్ బర్సే భీగే చునర్ వాలి రంగ్ బర్సే. ఎన్నో సినిమాల్లో మద్యం తాగుతూ కనిపించిన అమితాబ్ నిజ జీవితంలో అసలు మద్యం ముట్టుకోరు. అంతేకాదు ఆయన పూర్తి శాకాహారి కూడా. ఏకాంతాన్ని ఎక్కువగా ఇష్టపడే అమితాబ్ 2 చేతులతోనూ రాయగలరు. మేడం టుస్సాడ్స్ మ్యూజియంలో చోటు దక్కించుకున్న తొలి ఆసియా నటుడు అమితాబ్. 2001 ఈజిప్ట్ లో జరిగిన అలెగ్జాండ్రియా ఫిల్మ్ ఫెస్టివల్లో అమితాబ్ని యాక్టర్ ఆఫ్ ది సెంచరీ పురస్కారంతో గౌరవించారు. ఒలింపిక్ జ్యోతిని అందుకునే అరుదైన గౌరవం ఆయనకు లభించిందంటే అది ఆయనకిచ్చిన గౌరవం. 2012 జూలై 27న లండన్లో ఒలింపిక్ జ్యోతిని చేతబట్టి ఆయన 300 మీటర్లు పరుగు తీశారు. 2015లో జరిగిన ఐసీసీ వరల్డ్ కప్ లో ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కి కామెంటేటర్ గా వ్యవహరించారు. అమితాబ్ వృత్తిని దైవంగా భావిస్తారు. చిత్రీకరణకు ఆలస్యంగా రావడం అంటే ఆయనకు తెలియదు. షరాబీ చిత్రీకరణలో ఉండగా ఆయన చేతులు కాలిపోయాయి. అయినా ఆయన షూటింగ్ ఆపలేదు. గాయాలు కనపడకుండా చేతుల్ని కోటు జేబులో పెట్టి నటించారు. అది అప్పట్లో ఓ ఫ్యాషన్ ట్రెండ్ గా మారడం విశేషం. ఇక బీబీసీ నిర్వహించిన యాక్టర్ ఆఫ్ ది మిలీనియం పోల్లో చార్లీ చాప్లిన్, మార్లన్ బ్రాండోల్ను సైతం వెనక్కి నెట్టి అమితాబ్ ఆ టైటిల్ ని సొంతం చేసుకున్నారు. 2015లో భారత ప్రభుత్వం అమితాబ్ని పద్మ విభూషణ్తో సత్కరించింది. అక్కినేని తర్వాత 3 పద్మ పురస్కారాలు అందుకున్న రెండో భారతీయ నటుడు అమితాబ్ బచ్చన్. సినిమా నటుల్లో ఏఎన్ఆర్, దిలీప్ కుమార్ తర్వాత పద్మ విభూషణ్ అందుకున్న 3వ నటుడు. ఫ్రెంచ్ అత్యున్నత పురస్కారం ది నైట్ ఆఫ్ ది లీజియన్ ఆఫ్ ఆనర్ అందుకున్న నటుడు అమితాబ్. తను సూపర్ స్టార్ అనే హోదాను అమితాబ్ చూపించడానికి ఇష్టపడరు. కొత్త తరం నటులతో కలిసి పనిచేసిన, నూతన దర్శకుల చిత్రాల్లో నటించిన తనను సాధారణ నటుడిగానే భావిస్తారు. అందరితోనూ కలిసిపోతారు. అది ఆయన ప్రత్యేకత. అయితే ఇండస్ట్రీలో ఈ స్థాయిలో వెలుగుతున్న బిగ్ బి వ్యక్తిగతంగా, వృత్తిగతంగా ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నారు. 1982లో బిగ్ బి నటించిన కూలీ చిత్రీకరణ సమయంలో పెద్ద ప్రమాదం జరిగింది. షూటింగ్ సమయంలో ఆయన తన సహనటుడు పునీత్ హిస్సార్తో కలిసి ఫైటింగ్ చేయాల్సి ఉంది. ఆ సమయంలో ఇనుప చువ్వ కడుపులో గుచ్చుకుని తీవ్ర గాయమైంది. దాంతో ఆయన్ను వెంటనే ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్కు తరలించారు. రక్తం ఎక్కువ పోవడంతో అమితాబ్ చాలా రోజుల పాటు స్పృహలోకి రాలేదు. బిగ్ బి మళ్లీ వస్తారో రారో అనే బాధతో యావత్ భారతదేశం ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థించింది. అవన్నీ ఫలించి స్పృహలోకి వచ్చారు. ఆ ప్రమాదం అమితాబ్కు మరో జన్మే. దెబ్బ నుంచి పూర్తిగా కోలుకున్నాక తిరిగి సినిమా షూటింగ్ లో పాల్గొన్నారు. మొత్తానికి బ్రేక్ పడి పూర్తయిన కూలీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయింది. 1982 సెప్టెంబర్ 24న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయి, అంటే మరో జన్మ పొంది ఇంటికి తిరిగొచ్చిన రోజు. సరిగ్గా 2019 సెప్టెంబర్ 24న, అంటే అదే రోజున దాదాసాహెబ్ అవార్డు ప్రకటించింది కేంద్రం. ఈ రోజు అభిమానుల ప్రేమాభిమానాలకు నిదర్శనమైన రోజు అని గుర్తు చేసుకుంటూ ఉంటారు అమితాబ్. అర్ధ శతాబ్దం సినీ ప్రయాణం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడున్న స్టేజ్ చూసి వాహ్వా లైఫ్ అంటే అది అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఆయన జీవితంలో వెన్నెల వెలుగులే కాదు, చీకటి రోజులు ఉన్నాయి. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే అమితాబ్ పడి లేచిన తరంగం. అలా పడినప్పుడు ఓదార్చే వాళ్ళు కూడా తనతో లేకపోవడం బాధాకరం. 1999వ సంవత్సరంలో ఓ రోజు అమితాబ్ తన ఇంట్లో ఓ గదిలో ఒంటరిగా కూర్చొని దీనంగా, నిశ్శబ్దంగా కుమిలిపోయారట. ది గ్రేట్ సూపర్ స్టార్ బయటికి ఏడవకూడదు. కోట్ల మంది అభిమానించే కథానాయకుడు తన కష్టాలు బయటకు చెప్పకూడదు. చేతిలో చిల్లి గవ్వలేదు. నిండా అప్పుల్లో కూరుకుపోయారు. అప్పుడు చేతిలో సినిమా ఛాన్సులు కూడా లేవు. ఆదాయం ఆగిపోయింది. అప్పులపై వడ్డీలు పెరిగిపోయాయి. తీర్చే దారి లేదు. మిత్రులుగా చెప్పుకున్న ప్రతి ఒక్కరూ మొహం చాటేశారు.
మళ్లీ అప్పు అడుగుతారేమో అని పాత అప్పుల వాళ్ళు కూడా తప్పించుకుని తిరిగే రోజులవి. ఎలాంటి పరిస్థితుల్లో ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇల్లు అమ్మేయాలి, అప్పులు తీర్చేయాలని. ఈ అప్పులకు కారణం కేవలం ఏబీసీఎల్. ఈ కార్పొరేషన్ ద్వారా సినిమా నిర్మాణమే కాదు, ఇతరత్రా వ్యాపారాలు కూడా. చివరకు బెంగళూరులో అందాల పోటీలు కూడా నిర్వహించారు. ఏది తోస్తే అది. ఆ సమయంలో తీసిన సినిమాలన్నీ ఫ్లాప్. అలాంటి పరిస్థితిలో ఆర్థిక సమస్య నుంచి బయటపడాలంటే ఇల్లు అమ్మడం తప్ప మరో దారి లేదనుకున్నారు. ఆ సమయంలో బిగ్ బీతో పాటు ఎవ్వరూ లేకపోయినా దేవుడున్నాడు. ఆ సమయంలో వచ్చిన ఆఫరే కౌన్ బనేగా కరోర్పతి. అక్కడ తిరిగింది దశ. కౌన్ బనేగా కరోర్పతి కార్యక్రమం కోట్లు సంపాదించి పెట్టడమే కాదు, వెండి తెరతో పాటు బుల్లి తెరపైన ఫ్యాన్స్ ని అమాంతం పెంచేసింది. సినిమాలకు మించిన పాపులారిటీ వచ్చేసింది. ఆ తర్వాత వేరువేరు యాంకర్లతో ప్రయోగాలు చేయించినా మళ్లీ అమితాబ్ వద్దకే వచ్చింది కేబీసీ. ఈ కార్యక్రమంతో ఓ దశలో స్టార్ టీవీ ఎంత టారిఫ్ వసూలు చేసేదో తెలుసా? వరల్డ్ క్రికెట్ కప్ పోటీలకు వసూలు చేసినంత స్థాయిలో. ఆ స్థాయిలో హిట్ అయిందంటే అమితాబ్ కాక మరో కారణం ఏదైనా ఉందని అనుకోగలమా? అప్పటి నుంచి బిగ్ బీ పరుగు మళ్లీ మొదలైంది. 76 ఏళ్ల వయసులోనూ సినిమాలు చేయడమే గ్రేట్ అంటే ఎలాంటి పాత్రకైనా ఒప్పుకోవడం అంతకు మించి. తనకు నచ్చితే ఓ తండ్రి పాత్ర, ఓ సపోర్టింగ్ క్యారెక్టర్. ఇక సైరాలో అయితే ఎంతో మంది మధ్యలో తను ఒకడు. కానీ తనకంటూ ప్రత్యేకం కావాలనుకోలేదు. తన నటనతోనే ప్రత్యేకత సంపాదించుకున్నాడు. ఒకప్పుడు ఈవీవీతో కూడా ఓ సినిమా తీశారు అమితాబ్. ఇక రామ్ గోపాల్ వర్మతో బిగ్ బీ అనుబంధం ఎంత ప్రత్యేకమో మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. కేవలం రాము చెప్పాడన్న కారణంతో పూరి జగన్నాథ్తో బుడ్డా హోగా తెరా బాప్ అనే సినిమాలో నటించారు. ఇక రేఖ ప్రస్తావన రాకుండా అమితాబ్ గురించి ఎంత చెప్పుకున్నా ఏదో వెలితి ఉండిపోయిందంటారేమో. అప్పట్లో అమితాబ్ రేఖ ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ అదుర్స్. వీరి కాంబినేషన్ అంటే నిర్మాతలకు కనక వర్షమే. వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ముఖద్దర్ కా సికందర్ బాలీవుడ్ లో సంచలనం సృష్టించింది. ఈ సినిమాలో వేసిగా రేఖ నటనకు విమర్శకుల ప్రశంసలతో పాటు ఫిలింఫేర్ ఉత్తమ సహాయ నటిగా అవార్డు అందుకుంది. ఈ సినిమా తర్వాత బిగ్ బీ రేఖలు కలిసి నటించిన చాలా సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు, ఆఫ్ స్క్రీన్ కూడా వీరి మధ్య ప్రేమ చిగురించింది. ఓ దశలో వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారనే ప్రచారమూ జరిగింది. కట్ చేస్తే బిగ్ బీ లైఫ్ లో జయబాదురి అడుగు పెట్టారు. ఈ సమయంలోనే వీరి ముగ్గురి కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం సిల్సిలా. అమితాబ్ రేఖ ప్రేమకు అద్దం పట్టింది ఈ చిత్రం. ఈ సినిమాలో అమితాబ్ భార్యగా జయబాదురి నటించింది. వారి నిజ జీవితాలకు దగ్గరగా ఉండడంతో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఈ సినిమాలో అమితాబ్ రేఖ ప్రేమికులుగా నటించడంతో అప్పటికే ఉన్న అనుమానాలకు ఈ మూవీ మరింత ఆజ్యం పోసినట్టయింది. దీంతో వెండి తెరపై రేఖ అమితాబ్ల జోడీకి బ్రేక్ పడింది. జయబాదురి రేఖ మధ్య నిప్పు రాజేసింది. ఏళ్లు గడిచాయి. పిల్లలు మనవలతో బిగ్ బీ ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తుంది. ఇదే సమయంలో రేఖని అప్పుడప్పుడు జర్నలిస్టులు కదిపినా ఆమె చక్కని సమాధానంతో చెక్ పెట్టేస్తూ వస్తుంది. మా మధ్య రిలేషన్ చాలా నార్మల్ గా ఉంటాయి. ఎన్నో వేడుకల్లో ఫంక్షన్లలో అమితాబ్ను కలుసుకుంటాను. అతను ఓ అద్భుతమైన వ్యక్తి. అతని జ్ఞాపక శక్తి చాలా గొప్పది. మేమిద్దరం కలుసుకున్నప్పుడు ఓ చిరునవ్వు నవ్వి నమస్తే అని పలకరించుకుంటాం. దానికంటే మించింది ఏముంది అని రేఖ ఓ ప్రశ్నకు సమాధానమిచ్చి ఊరుకున్నారు. అంటే మొత్తానికి ఎవరికి వారే హ్యాపీగా ఉన్నారని అనుకోవాలన్నమాట. ఇక సోషల్ మీడియా విషయంలో బిగ్ బీకి సాటి వచ్చే కథానాయకులే లేరని చెప్పడం అతిశయోక్తి కాదు. మిలియన్ల కొద్దీ అభిమానులున్నారు. నిత్యం తన అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు. వయసు శరీరానికే కాని మనసుకు కాదని నిరూపిస్తూ హిందీ చిత్రసీమలో తిరుగులేని నటుడిగా వెలుగొందుతున్నారు అమితాబ్.